హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పెళ్ళైన కొత్తలో హైదరాబాద్ వచ్చినప్పుడు దేవుడి కోసం ఈ సెల్ఫ్ అని చూయించేసరికి దీంట్లో ఎలాగా దేవుడి ఫటాలు పెట్టుకోవాలి, దేవుడికి సంబంధించిన సామాగ్రి, పూజ ఎలా చేసుకోవాలి, ఇంత చిన్న షెల్ఫ్‌లో అనుకునేదాన్ని. మా ఊర్లో అయితే పెద్ద గది ఉండేది. దేవుడికి సెపరేట్‌గా చక్కగా అలుక్కోవటం, బండలు ఉండేవి కాదు. పచ్చవిండితో ముగ్గులు, మధ్యలో పెద్ద ముగ్గేసుకోవటము. దేవుడికి ఆ రోజు పూజ చేశామంటే ఇల్లంతా గుడిలాగా అనిపించేది. అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఇంత పూజ చేసుకునే టైము అక్కడ పల్లెటూరులో ఉండదు రైతులకి గానీ, చేసిన రోజు మాత్రం చక్కగా చాలా నిష్టగా చేసుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ఇరుకిరుకు షెల్ఫ్‌లలో పూజ చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చేది. నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను. నేను సొంతం ఇల్లు కట్టుకుంటే చక్కగా సెపరేట్‌గా రూమ్ కట్టుకోవాలని చెప్పేసి. నాకు కిచెన్‌కి ఇబ్బందైనా ప్లాట్‌ఫాము పర్వాలేదని చెప్పేసి దేవుడి కోసం పెద్దగా రూమ్ కట్టుకున్నాను. నిజం చెప్పాలంటే వంటగది నేను దేవుడి రూమ్ కోసమే కట్టుకున్నాను.